నమస్కారం. ఎస్సీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వర్షాకాలం రాకముందే కడెం ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ ఆదేశం. ప్రశాంతంగా పాలిసెట్ ప్రవేశ పరీక్ష, కేంద్రాల వద్ద పోలీసులతో బందోబస్తు. కడెం ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కడెం ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ప్రాజెక్టు వద్ద జరుగుతున్న పనుల గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలానికి మునిపే గేట్ల మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు. గత వర్షాకాలంలో గేట్లు తెరుచుకోకపోవడం వల్ల చాలా ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయని, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా గేట్ల మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం కడెం మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కోసం డిఆర్డీఏ ఆధ్వర్యంలో మహిళా స్వయం సహాయక బృందాల వారిచే సిద్ధం చేయబడుతున్న ఏకరవ దుస్తుల తయారీ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఈ విఠల్, డిఓ రవీందర్ రెడ్డి, డిఆర్డీఓ విజయలక్ష్మి, పంచాయతీరాజ్ ఈ శంకరయ్య, శ్రీకళ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. admin component and the supplying and everything progress. Motors are working. Alignment also complete. Rubber water now we have removed the old rubber water this time now we are fixing it. New panel working will come by Sundays. This one also. సోన్ మండలం న్యూ వెల్మల్ గ్రామ సేత్వారి సమస్య కోసం శుక్రవారం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు కూచాడు శ్రీహర్రావుకు వినతి పత్రం అందజేశారు. దీనికి సానుకూలంగా స్పందించి త్వరలో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు వీడీసీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు రొడ్డ రాజేశ్వర్, కోశాధికారి గజ్జల గంగాధర్, మాజీ సర్పంచ్ తోట సాయన్న, మాజీ ఉప సర్పంచ్ గడ్డం స్వామి, సభ్యులు చింతకింది గంగాధర్, బొడ్డు లక్ష్మణ, సేత్వారి కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. లక్ష్మణచంద మండల గౌడ సంఘం సభ్యులు నిర్మల్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎంఏ రజాక్ను జిల్లా కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా షాల్వతో ఘనంగా సన్మానించారు. సూపరింటెండెంట్తో పాటు ఈఎస్ఐ సింధూరు కూడా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘ సభ్యులు వేణుగౌడ్, గంగాధర్ గౌడ్, రమణ గౌడ్, రాజుగౌడ్, రాజేశ్వర్ గౌడ్, సంఘ సభ్యులు, ఎక్సైజ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశానికి శుక్రవారం నిర్వహించిన పాలిసెట్ ప్రవేశ పరీక్ష ఉదయం 11 గంటలకు ప్రశాంతంగా ప్రారంభమైంది. నిర్మల్ జిల్లా కేంద్రంలో మొత్తం 5 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిమిష నిబంధన అమల్లో ఉండడంతో గంట ముందే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి అనుమతించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ నెల 26న నిర్మల్ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో 84వ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పట్టణంలోని కమర్ రోడ్ ఆర్యవైశ్య సంఘ భవనంలో వేద పండితులచే సాయి కుటుంబ సభ్యులచే సాయిశ్వర మహాలింగమునకు పంచామృతతో అభిషేకాన్ని సామూహికంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. భగవాన్ శ్రీ మురళీకృష్ణ ఆలయం 14వ వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 8 గంటలకు అభిషేకము, అష్టోత్తర శతనామార్చన, ఆలయంలో ఉత్సవ విగ్రహాల ఊరేగింపు ఉంటుందన్నారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన, ప్రార్థన, భజనలు, సందేశములు, హారతి, తీర్థప్రసాద వితరణ ఉంటాయని తెలిపారు. మధ్యాహ్నం మహానదన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ఇదిలా ఉండగా వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు సుందర సత్సంగం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయకుండా కొత్త ప్రభుత్వం పాఠశాల ప్రారంభం నాటికి చర్యలు వెంటనే చేపట్టి విద్యారంగ అభివృద్ధికి కృషి చేయాలని టీయూటీఎఫ్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు అబ్బడి మురళీమోహన్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. మూతబడిన పాఠశాలను తెరిపించాలని, అన్ని పాఠశాలలో కనీస సౌకర్యాలు కల్పించాలని, అమ్మ ఆదర్శ పాఠశాలలు, మన ఊరు మనబడి పనులు వేగవంతం చేసి పాఠశాలల ప్రారంభం నాటికి పూర్తి అయ్యేట్లు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తొడిశెట్టి రవికాంత్, వైద్ ఖాన్, ధర్మరాజ్, లక్ష్మీప్రసాద్ రెడ్డి, మొయిజుద్దీన్, మతీన్, లక్ష్మారెడ్డి, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మన పెండింగ్లో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలపైన ప్రభుత్వం దృష్టి సారించాలని చెప్పి కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఆగిపోయినటువంటి బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ని కూడా ఎన్నికల కూడా సాకును ఆపకుండా ఎన్నికల కమిషన్ యొక్క అనుమతి తీసుకొని ప్రక్రియను విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి ఈ యొక్క ప్రమోషన్ల విషయంలో లేకుండానే ప్రమోషన్ కల్పించే విధంగా ప్రభుత్వము విలువ తీసుకొని మరి వెంటనే ప్రమోషన్ చెప్పి విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లాగే మరి పెండింగ్లో ఉన్నటువంటి ఆర్థిక నిధులు ఏవైతే ఉన్నాయో, పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ జీపీఎఫ్ పార్ట్మెంట్ రాష్ట్ర అయితేనేమి, జీపీఎఫ్ లోన్ అయితేనేమి, అట్లాగే డిఎస్జీలు కూడా మరి పూర్తిగా మరి కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా డబ్బులు రావడం లేదు. వాటి బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి, అట్లాగే పిఆర్సీ బకాయిలు కూడా కొందరికి రావడం, కొందరికి రాకపోవడం అనేది కూడా శోచనీయము. మరి యొక్క పిఆర్సీ బకాయిలు కూడా అందరి ఉపాధ్యాయుల ఉద్యోగులకు కూడా పూర్తిగా చెల్లించే విధంగా కూడా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. వరంగల్ ఉమ్మడి జిల్లా యొక్క పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో మా రాష్ట్ర కార్యవర్గము అధికార పార్టీ అభ్యర్థి అయినటువంటి తీర్మాన్ మల్లన్న గారికి మద్దతు ఇస్తామని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానం ప్రకారం మేము ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల అభ్యర్థి అయినటువంటి తీర్మాన్ మల్లన్న గారికి మా సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేయాలని కూడా తీర్మానించలేనిది. ముఖ్యంగా మూతపడ్డటువంటి పాఠశాలను తెరిపిస్తామనడం ప్రభుత్వం యొక్క నిర్ణయం చాలా హర్షణీయం. టీయూటీఎఫ్ స్వాగతిస్తూ ఉంది. కేవలం తెరవడమే కాకుండా పాఠశాలలు ప్రారంభించే లోపల విద్యావాళ్ళ నియామకాన్ని ఆ పాఠశాలలో తప్పకుండా నియమించాలి. అదేవిధంగా పాఠశాల నడుస్తున్నటువంటి అమ్మ ఆదర్శ పాఠశాల ఏఏపీసీ కమిటీలో భాగంగా అక్కడ జరుగుతున్నటువంటి పనులను త్వరితగతిన పూర్తి చేసి పాఠశాల ప్రారంభం అయ్యే లోపల అంత విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, పాఠశాలకు అన్ని సౌకర్యాలు మెరుగుపరిచే విధంగా తొందరగా పూర్తి చేయాలని టీయూటీఎఫ్ కోరుతా ఉంది. రైతులు నకిలీ విత్తనాలపై అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. శుక్రవారం నిర్మల్ పట్టణం మందలాపూర్లో రైతులకు అవగాహన కల్పించారు. రైతులు ఎట్టి పరిస్థితుల్లో విడిగా విత్తనాలు కొనుగోలు చేయవద్దని పేర్కొన్నారు. అలాగే లైసెన్స్ ఉన్న డీలర్ల వద్దని విత్తనాలు కొనుగోలు చేసి రసీదులు పొందాలని, ఎంఆర్పీ రేటు కన్నా ఎవరైనా అధిక ధరలకు విక్రయిస్తే వ్యవసాయదారులకు సమాచారం అందించాలని సూచించారు. నిర్మల్ జిల్లాలో ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. నిర్మల్ జిల్లాలో మొదటి సంవత్సరం విద్యార్థులు 3400 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ను అమలుపరిచారు. పెరిగిన ధరలకు అనుగుణంగా బీడీ కార్మికుల వేతన ఒప్పందం చేసి అమలు చేయాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కె రాజన్న డిమాండ్ చేశారు. శనివారం బీడీ కార్మికుల కనీస వేతనాల పెంపుపై యాజమాన్యాలతో హైదరాబాద్లో చర్చలు జరగనున్నాయని పేర్కొన్నారు. గతంలో ఒప్పందం ప్రకారం కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. సోన్ మండలం కడతల గ్రామంలో గొర్రెల మందపై వీధి కుక్కలు దాడి చేశాయి. బాధితుడు అరిగెల వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం ఉదయం తన గొర్రెలను మేత కోసం బయటకు తీసుకెళ్లాడు. మరికొన్ని ఇంటి సమీపంలోని షెడ్డులో ఉండిపోయాయి. ఈ క్రమంలో మధ్యాహ్నం ఒక్కసారిగా వీధి కుక్కలు మందలోకి చొరబడి గొర్రెలపై దాడి చేయడంతో 6 జీవాలు మృత్యుపడ్డాయి. సుమారు 35,000 నష్టం జరిగిందని బాధితుడు బోరున విలిపించాడు. మేక పిల్ల మీ దగ్గర కొనిపించుకోలేదు, అది కూడా పట్టింది దాన్ని గాల తాతలు అమ్మింది గాల తాతలు అమ్మిందంటే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వర్షాకాలం రాకముందే కడెం ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ ఆదేశం. ప్రశాంతంగా పాలిసెట్ ప్రవేశ పరీక్ష, కేంద్రాల వద్ద పోలీసులతో బందోబస్తు. ఇంతటితో ఈ వార్తల సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.